ఆఫ్ యూనో ఇవన్నీ కూడా ఇందులో ఒక ప్యాకేజ్ లాగా చేసాం. అది రాజు గారు సార్ ఒకప్పుడు బిగ్ స్టార్స్తో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన రాజు గారు ఇప్పుడు అంటే న్యూ కమ్మర్స్తో డట్టి హరి కానీ వాన కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ అంటే న్యూ కమ్మర్స్తో సినిమాలు తీస్తున్నారు కొత్త వాళ్ళతో. అంటే రాజు గారు అప్డేట్ అయ్యారు ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టు కొంతమంది అంటుండే, కొంతమంది రాజీ పడ్డారు రాజు గారు అని కూడా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సార్? అంటే మీ దగ్గర నుంచి ఆశించే సినిమాలు ఫస్ట్ నా టీజరు ఇప్పుడు ఇవాళ మీరు చూసిన ట్రైలర్ని బట్టి నేను రాజీ పడ్డారని ఫీలింగ్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టార్స్ లేదంటే నేను స్టార్స్తో తీశాను, స్టార్స్ అయ్యారని అనుకుంటున్నాను. ఇట్స్ ఫ్రమ్ మై కంటెంట్, నాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ ఎంఎస్ రాజు, ఇట్ ఈస్ ఫ్రమ్ మై కంటెంట్ వాట్ వీ ఆల్ క్రియేటెడ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎంఎస్ రాజు, ఎవ్రీబడి క్రియేటెడ్ ఇట్. ఆ క్రియేషన్లోంచే స్టార్స్ అయ్యారు వాళ్ళు. సో నా గొప్పతనం నేను చెప్పను. ఇంకోటి ఏంటంటే ప్రతి ఫిలిము నేను లాస్ట్ ఫేజ్ అంతా కూడా, సో అదొక ఫేజ్ ఇదొక ఫేజ్. సో ఎప్పుడు కూడా నేను స్టార్స్ని పెట్టి తీయలేదు. ఐ హ్యావ్ డన్ ఏ దేవి, ఐ హ్యావ్ డన్ ఏ మనసంతా నువ్వే, ఐ హ్యావ్ డన్ ఏ నీ స్నేహం. సో నేను ఇటు తీశాను అటు తీశాను. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది నాకు ఇట్స్ నాట్ ఇన్ యూనో సంథింగ్ న్యూ ఏం కాదు, కాంప్రమైజ్ ఏది అక్కడ అయినట్టు కూడా కాదు. రాజు గారు హాయ్ సార్. ఎస్ సార్ ట్రైలర్ బాగుంది సార్, థ్యాంక్ యూ. ఉంది సార్. అంటే ఎంఎస్ రాజు గారు మాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక లెజెండరీ ఫిల్మ్ మేకర్. మీరు అంటే ప్రొడ్యూసర్స్లో చాలా తక్కువ మందికి ఒక స్టార్డమ్ వస్తుంది. నాకు గుర్తున్నంత వరకు మ్యాగజైన్స్లో కవర్ పేజీలో మీ ఫుల్ లెంత్ ఫోటోలు వేసేవారు అప్పట్లో. అంటే పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు. సంక్రాంతికి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తే అవి కూడా వర్కౌట్ అయినాయి, పెద్ద స్టార్ల మీద విన్ అయినాయి. అంటే ఒక మీరు చూడాల్సిన హై మొత్తం చూసేసారు. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా కష్టం. ఇప్పుడు కొత్త వాళ్ళతో చేస్తున్నారు మీరు, కొత్త వాళ్ళతో సినిమాలు అంటే ఆ ఇబ్బందులు ఉంటాయి. అండ్ మార్కెటింగ్ ఇబ్బంది, లేకపోతే బిజినెస్ చేయడం ఇబ్బంది, ఓటీటీ ఇబ్బంది, అందరికీ దిస్ ఈజ్ ద వర్స్ట్ ఫేస్. ఒక ఇండస్ట్రీలో ఉండటం అంటే ఇది ఒక వర్స్ట్ ఫేస్. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారో, లేకపోతే మిమ్మల్ని కాదు అనే వాళ్ళు ఉంటారో. అందరూ అనే ఒక మాట, ఎందుకు అంతా చూసేసారు కదా, ఇప్పుడు ఎందుకు ఈ తిప్పలు ఇవన్నీ, ఈ ఫేజ్లో ఎందుకు ఈ కష్టం అంటారు. అసలు వాట్ మోటివేట్స్ టు? అంటే యాక్చువల్గా రిటైర్ ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ థింగ్. సో యూనో ఇట్స్ నాట్ దట్ నేనేదో ఇన్స్పిరేషన్గా అందరికీ నిలుస్తాను అనేది కూడా కాదు. నాకు రిటైర్ ఇంట్లో కూర్చోవడం అనేది ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ టు కీప్ ఆన్ వర్కింగ్ టిల్ ఎ డై. ఓకే, సో దిస్ హ్యాస్ ట్రిగర్డ్ యూనో ఇంకా మంచి ఫిల్మ్స్ చేయాలి. సో ఇందాక ఎందుకు ఈ సినిమా చేశాను అనేది ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు. ఇంకా చేయాలి, ఇంకొక 10 ఏళ్ళు చేయాలి, ఇంకో 15 ఏళ్ళు చేయాలి అనేది ఉంది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ హాలీవుడ్ కానీ ఎక్కడ కానీ, యూ టేక్ క్లింట్ ఈస్ట్వుడ్, ఆయన ఇంకా సినిమా చేస్తూనే ఉన్నారు ఆయన. సో ఇందులో తప్పేం లేదు. మనకున్న ప్యాషన్ నాకు ఇంకా చావలేదు. ఏదో వచ్చి రిటైర్ అయిపోయి ఎక్కడో కూర్చుందాం, లేకపోతే ఎక్కడ హాలిడేస్కి వెళ్ళిపోదాం, యూఎస్ వెళ్ళిపోదాం ఆ మూడ్లో నేను లేను. మధ్యలో గ్యాప్ రావడం అనేది మాత్రం ఉంది. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఆ దేవుడికి తెలుసు. So when I wanted to really come back, with some good people support, I have started off. సార్ ఇప్పుడు చాలామంది స్టార్స్ని చేశారు మీరు. కొంతమంది స్టార్స్కి వాళ్ళ కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న స్టార్డమ్ అంతా మీ సినిమాలో, లేకపోతే మీ కంటెంట్ వల్ల వచ్చిన స్టార్డమ్. ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. ప్రొడ్యూసర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ ఉంటుంది. ఒక 3-4 ఏళ్ళ వరకు చాలామంది స్టార్లు ఒకే ప్రొడ్యూసర్కి చేస్తారు. తర్వాత ఆయనకు ఫ్లాప్లు వస్తూ ఉంటే దే మూవ్ ఆన్ ఎవ్రీథింగ్ కదా. ఇండస్ట్రీలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంటుందా సార్? గ్రాటిట్యూడ్ అంటే ఐ విల్ ఆల్వేస్ మూవ్ ఆన్ అండి. వెన్ మనం చేసిన స్టార్స్ అవ్వచ్చు, మన ద్వారా ఏదైనా దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఏమి సంథింగ్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ముందుకి మూవ్ ఆన్ అయిపోవడం చూస్తాను. సో అట్ ది సేమ్ టైం నేను అంతకుముందు రాజ్కోటి గారితో వర్క్ చేశాను. మళ్ళీ దేవి సినిమాకి రాజ్కోటి గారితో వర్క్ చేయొచ్చు. కానీ వై డిడ్ ఐ గివ్ ఇట్ టు దేవిశ్రీ ప్రసాద్? సో ఇవాళ ఏంటి దేవిశ్రీ ప్రసాద్? వేరే హీరోయిన్తో చేయొచ్చు. సో వై డిడ్ ఐ గివ్ ఇట్ టు త్రిష? ఇట్లా సీ నౌ అగైన్ ఐ హ్యావ్ జస్ట్ ఆప్టెడ్ ఫర్ కామాక్షి, ఆర్ ఐ ఆప్టెడ్ ఫర్